లాస్ట్ ఇయర్ 2 రిలీజెస్ తో దుమ్ము రేపాడు ప్రభాస్. ముందు ఆదిపురుష్ రిలీజ్ అయింది. ఆ తర్వాత సలార్ వచ్చింది. ఈ ఏడాది ఆ సీన్ రిపీట్ కాకపోవచ్చు. కల్కితోనే సరిపెట్టుకోవాల్సి ఉండవచ్చు. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్రభాస్ నుంచి 4 చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే అద్భుతమనే చెప్పాలి. వచ్చే ఏడాది ప్రభాస్ ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే భారతి డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ అయింది. వచ్చే సంక్రాంతి సీజన్ తర్వాత ఎప్పుడైనా ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్ ను కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. కల్కి 2ను జూన్ లేదా జూలైలో తీసుకొస్తామంటున్నాడు నిర్మాత అశ్విని దత్. మరోవైపు సలార్ సీక్వెల్ ను డిసెంబర్ లో విడుదల చేస్తారట. వీటితో పాటు ప్రభాస్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన కన్నప్ప కూడా విడుదల కానుంది. ఏ రకంగా చూసినా నెక్స్ట్ ఇయర్ రెబల్ స్టార్ 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువ. వచ్చే ఏడాది ప్రభాస్ ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే భారతి డైరెక్ట్ చేస్తున్న రాజా సాబ్ ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ అయింది. వచ్చే సంక్రాంతి సీజన్ తర్వాత ఎప్పుడైనా ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్ ను కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామంటున్నారు దర్శక నిర్మాతలు. కల్కి 2ను జూన్ లేదా జూలైలో తీసుకొస్తామంటున్నాడు నిర్మాత అశ్విని దత్. మరోవైపు సలార్ సీక్వెల్ ను డిసెంబర్ లో విడుదల చేస్తారట. వీటితో పాటు ప్రభాస్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన కన్నప్ప కూడా విడుదల కానుంది. ఏ రకంగా చూసినా నెక్స్ట్ ఇయర్ రెబల్ స్టార్ 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువ.